తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ సందర్భంలో ఈ వారం విశ్రాంతి దినాన బానిసత్వం నుండి విడుదల, అణచివేయబడిన వారితో దేవుని నడక. ఇంకో రకంగా చెప్పాలంటే అణచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించుట, విడుదల. తత్సంబంధమైన వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 5వ వచనం నుండి కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నాకు జనమాయను. ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను, ప్రయాసమును, మన కలిగిన హింసను చూచెను. ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవేళలా ఉనికి కలిగి ఉన్న శాశ్వతుడైన దేవుడవు, సత్యుడైన దేవుడవు నీవే. జీవము గల దేవ నాయన, నీ పవిత్ర వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియచెప్పండి. దానివల్ల మా జీవితాలకు కావాల్సిన పునర్రూప కల్పన అనుగ్రహించి స్వేచ్ఛ, విడుదల మా ఆత్మలకు, మా మనసులకు, మా జీవితాలకు, మా సమాజములకు దయచేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ సందేశంలో మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే, ఒకటి విడుదల అనే మహా అంశం. మొత్తం బైబిల్ గ్రంథం అంతట్లో కూడాను, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాము నుంచి చూస్తే ప్రత్యేకంగా మోషే గారి యొక్క సందర్భం అంతా కూడా మనం గమనిస్తే, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా వాటి నేపథ్యాన్ని చూస్తే విడుదల అనేది ఒక డామినెంట్ థీమ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. వాళ్ళ యొక్క ఎక్సోడస్, నిర్గమము, ఐగుప్తు నుండి వాళ్ళు చేసినటువంటి మహా నిర్గమము కేవలము దేవుని యొక్క విడుదల మీద ఆధారపడినటువంటి ఒక నిర్గమము, ఒక జాతికి నిరీక్షణాస్పదమైన సందేశమే కాకుండా ఒక జాతికి విలువలు మార్చినటువంటి మహాఘట్టము ఈ యొక్క నిర్గమం, ఎక్సోడస్. విడుదలకు మహత్తరమైనటువంటి రూపకల్పన జరిగింది అక్కడ. రెండవ ప్రాముఖ్యమైన అర్థం ఇందులోంచి ఏమొస్తుందంటే, మనకు విడుదల ఎవరికి కావాలి అని అంటే, బానిసత్వంలో ఉన్న వాళ్ళకో, అణగదొరక్కబడిన వాళ్ళకో, ఎస్ట్రేంజ్డ్ పీపుల్, త్రోసివేయబడిన వాళ్ళకు, వాళ్ళని, వ్యక్తులను, వ్యవస్థలకు పునరుద్ధరణ కావాలి, విమోచన కావాలి. సో ఒక ప్రక్కన ఏంటంటే విడుదల, రెండోది అణచివేయబడిన వారికి కావలసినటువంటి ఒక రిలీఫ్. ఈ రెండు అంశాల నేపథ్యంలో మన యొక్క ధ్యానం ఉన్నదని గమనించండి. మన చుట్టూ ఎన్నో రకాల అప్రెసివ్ స్ట్రక్చర్స్ చూస్తాం మనం చరిత్రలో. ఏ దేశం అయినా కానీ చేసేటటువంటి కొన్ని స్ట్రక్చర్స్, అంటే అధికారంతోనూ, బలంతోనూ, ఐశ్వర్యంతోనూ, మరి అనేక రకాలైనటువంటి నేపథ్యాలతో వ్యక్తులను, సమాజాలని అణిచివేసినటువంటి ఘట్టాలు మనం చూస్తున్నాము. ప్రాముఖ్యంగా ఏంటంటే, అణిచివేయబడటం అనేది ఒక ఎత్తు అయితే, ఆధిత్య ప్రదర్శన, పవర్ ఎగ్జిబిషన్ అనేది మరొక. ఈ రెండు మానవ సామాజిక మౌలిక న్యాయానికి సుదూరంగా ఉంటాయి. అవి మానవ స్వేచ్ఛకు, మానవ విలువలకు అడ్డుకట్ట వేసేటటువంటిది ఈ బానిసత్వం, లేక ఈ అధికార ఆధిపత్యం.
ప్రాథమిక న్యాయ నియమ నిబంధనలకు వాటికి సంఖ్యలు వేయటం, వాటిని పరిమితం చేయటం. ఇందులో 5 ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థాగత దుర్వినియోగ నమూనాలు మనం చూస్తాం. ఈ విడుదల కొరకైన ఆశపడేదానికి ముందున్నటువంటి నేపథ్యం 5 సిస్టమ్స్ ఆఫ్ ఆపరేషన్. ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, మొదటిది శ్రమ దోపిడీ. భారతదేశంలో పూర్వకాలంలో ఉంది. అదే కట్టు బానిసత్వం అంటారు. అంటే కుటుంబాలుగా మీరు బయటకు పోకూడదు. మీరు మా కుటుంబాలకి, మీరు మీ తర్వాత కుటుంబం, ఆ తర్వాత కుటుంబం అందరూ కట్టు బానిసలుగా పనిచేయాలని. శ్రమ దోపిడీ. ఒకవేళ ఆ ఊర్లో రైతుకి ఇవ్వాల్సినటువంటి కూలీ ఇంత అయితే, కాదండి అవతల వైపు మాకు ఎక్కువ వస్తుందంటే వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇక్కడే చేయాలా, మేము ఇచ్చే కూలీ తీసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇది ఎక్స్‌ప్లాయిటేషన్. రెండవది ఉపాంతీకరణ అంటాం, అంటే మార్జినలైజేషన్. మార్జినలైజేషన్లో ఏంటంటే, మేము ఇక్కడ, మీరు అక్కడ, మీకు తప్పదు, ఇక విధిగా మీరు మా దగ్గర పనిచేయాలి. మూడవది ఒక సమాజాన్ని నిర్వీర్యం చేయటం, సిస్టమాటిక్గా, క్రమబద్ధంగా ఆ సమాజం బయటికి రాకూడదు. అంటే టు మేక్ దెమ్ పవర్లెస్ ఆల్ త్రూ ది జనరేషన్స్. నాలుగవది ఏంటంటే కల్చరల్ ఇంపీరియలిజం అంటారు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ, ఇది మన యొక్క సాంస్కృతిక సామాజిక రాక్షస ఆధిపత్యం కింద నలిగిపోతున్నటువంటి సమాజం, సాంస్కృతిక ఆధిపత్యం. ఫైనల్గా హింస. విడుదల కావాల్సింది ఎక్కడి నుంచి అంటే హింస. ఎన్నో రకాల హింసలు ఉన్నాయి. గృహం నుంచి ప్రారంభిస్తే గృహ హింస నుంచి విడుదల కావాలి. భార్యో భర్తో, కూతురో కొడుకో, పిల్లలు, అత్తమామలో, పెద్దలు వృద్ధంలో ఉన్న వాళ్ళు విడుదల కావాలి. గృహహింస. సమాజంలో హింస, రాజ్యంలో హింస. సో ఇవి క్షుణ్ణంగా ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విభాగాల్లో నుండి విడుదల మానవ సమాజం కోరుకుంటుంది. దోపిడీ, ఉపాంతీకరణ, సమాజ నిర్వీర్యం, సాంస్కృతిక లేక సామాజిక ఆధిపత్యం, హింస అనేటువంటి వాటి నుండి సామాన్య మానవులు విడుదల కోరుకుంటున్నారు. మనం ఈ ద్వితీయోపదేశ కాండంలో ఒకటి చూసాం మనం, నమూనా. అంటే నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అంటే అర్థం ఏంటంటే వాండరింగ్ అరామియన్ అన్నాడు. అంటే వాళ్ళకి దిక్కు దివాణం లేదు, వాళ్ళు ఎక్కడైనా విసిరివేయబడేవాళ్ళే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్థితి అదే ఉన్నదని చెప్పడం. విడుదల, దెర్ ఈజ్ ఎ కాన్స్టాంట్ సెర్చ్ ఫర్ లిబరేషన్. నిరంతరమైనటువంటి అన్వేషణ విడుదల కొరకైనటువంటిది మనం చూస్తున్నాం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఆఫ్ కోర్స్ టోటల్లీ అన్అవాయిడబుల్ అనేది, అంటే దాన్ని తిరస్కరించలేనటువంటి, త్రోసివేయలేనటువంటి అండ్ అన్కాంప్రమైజింగ్ ఘట్టం ఎక్కడ ఉందంటే మనకు నిర్గమకాండంలో ఉంటుంది. మనకు దేవుడైన యెహోవా మోషేని పిలిచి ఆయనకు చెప్తా ఉన్నాడు ఏంటంటే, 2వ అధ్యాయం చివరిలో చూడండి, నిర్గమకాండం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇవి చాలా పెద్ద మాటలు. ఇది అయిన తర్వాత ఏమంటా అంటే, వాళ్ళు చేసేటటువంటి మూలుగులని వింటున్నాను అంటాడు 7వ వచనంలో 3వ అధ్యాయం. నా ప్రజలు బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ద థీమ్ ఇశ్రాయేలీయులుగా, హెబ్రీయులు ఇశ్రాయేలీయులుగా మారడానికి, అంటే త్రోసివేయబడిన
తొక్కివేయబడిన, అణచివేయబడిన ఈ ప్రజలు ఒక నూతన సమాజంగా స్వేచ్ఛతో కూడిన మానవులుగా మారడానికి ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆ అంశం ఏంటంటే విడుదల, విమోచన. సజీవుడైన దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆయన, నేను ఐగుప్తులోని ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, ఎ గాడ్ ఆఫ్ సీయింగ్. ఆయన పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఎల్ రోయి అని హాగర్ పేరు పెట్టుకుంది. రోయి చూడడం, ఎల్ రోయి ఎలోహిం అంటే చూచుచున్న దేవుడు. ఆయన చెప్తున్నాడు, నేను చూసే దేవుడిని, నేను చూచి తిని, విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నేను చూచి తిని. రెండోది ఏమంటారు అంటే ఆయన వారి మొరను వింటిని, వినే దేవుడు ఆయన అంటాడు. నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు ఆయన. నేను వినే దేవుడిని అంటున్నాడు, నేను చూసే దేవుడిని అంటున్నాడు. గ్రేట్ మార్వలెస్ మెసేజ్. ఈ విమోచనకు కావాల్సింది ఏంటంటే మనకు వినే శక్తి, మనల్ని విడుదల తీసుకొని వచ్చే శక్తి కావాలి మనకి. ఇశ్రాయేలీలను సహజంగా చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అణిచివేసినటువంటి కొన్ని బలమైనటువంటి దేశాలు లేక జాతులు మనం చూస్తాం. ఐగుప్తీయులు నిర్గమకాండం 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఐగుప్తీయులు అంటే ఇప్పుడు అడిగితే ఐగుప్తీయులు ఉత్తదండి, ఇజ్రాయెల్ మా దగ్గరికి ఎప్పుడు రాలేదు, ఆయన అబద్ధం, మా దగ్గర ఇప్పుడు లేరు, మేము వాళ్ళని పీడించలేదు, ఈ పట్టణాలన్నీ మేము కట్టుకున్నాం, వాళ్ళు కట్టేదేంటి, మాకు లేరా ఇంజనీర్లు అంటారు. ఇప్పుడు పితోము రామసేస్ అని మన బైబిల్లో రాసిన ఈ పట్టణాలు వీళ్ళు కట్టారని. వాళ్ళు కట్టడం ఏంటి? వాళ్ళు ఒకవేళ కూర్చుంటే వాళ్ళు లేబర్ చేశారు. వాళ్ళు ఎవరు? డిజైనర్స్ ఎవరు? ఇంజనీర్స్ ఎవరు? కట్టించింది ఎవరు? మేము పరువులు, ఐగుప్తీయులు. రెండోది వీళ్ళని అణిచివేసినటువంటి వాళ్ళు ఎవరు? ఐగుప్తీయుల తర్వాత ఫిలిస్తీయులు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం అని చూస్తే మనం వీళ్ళని ఫిలిస్తీయులు అణిచివేశారు. మూడో వాళ్ళు ఎవరంటే అషూరు ప్రజలు, అంటే అసిరియన్స్. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం, యెషయా 10వ అధ్యాయం. ఇవన్నీ ఏం చూస్తామంటే అషూరు ఎలా అణిచివేసింది వీళ్ళని అనేది. మళ్ళీ వేరు, అషూరు వేరు, బబులోన్ వేరు. ఇవన్నీ డిఫరెంట్ నామెన్క్లేచర్. బబులోనీయులు రాజులు 2వ గ్రంథంలో 25వ అధ్యాయం 137వ దావీదు కీర్తన, బై ద రివర్స్ ఆఫ్ బాబిలన్, బబులోను నదీ తీరంలో మేము దుఃఖపడతా ఉన్నామని పాట ఉంటుంది అక్కడ 137 దావీదు కీర్తనలో. మోయాబీయులు వీళ్ళంతా ఒకటే రీజన్, భూమి అంతా ఒకటే, కానీ టైం టు టైం వాళ్ళ పేర్లు మారుతూ వచ్చాయి. అంటే వాళ్ళ డైనాసిటీస్ మారినాయి అన్నమాట. అషూర్ వాళ్ళు, బబిలోనియన్లు, మోయాబీయులు, అకాడమీ అనే కూడా అంటారు చరిత్రలో వాళ్ళని. సో వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలీయుల్ని అణగద్రొక్కేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు. నిజానికి వీళ్ళంతా ఒకే భూభాగానికి చెందిన వీళ్ళు వేరువేరు సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన సంస్కృతి భేదాలు కలిగిన వాళ్ళు. వీళ్ళు మెసపోటేమియా నాగరికత, అక్కదేయ సంస్కృతికి చెందిన బలమైన రాజ్యాలు వీళ్ళు. వన్ ఆఫ్ ది వెరీ ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. పేరుకి ఏన్షియంట్ సివిలైజేషన్స్, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఈ ప్రాచీన సంస్కృతుల మధ్య నలిగిపోయినటువంటి ప్రజలు. నా మొదటి ఆలోచన ఏంటంటే దేవుడు గాడ్ హూ అపోజెస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. నా మొదటి ఆలోచన ఏంటంటే దేవుడు అణిచివేతకు వ్యతిరేకి. ఆయన అణిచివేతకు వ్యతిరేకి. చూడండి, నహూము గ్రంథంలో, నహూము పెద్దగా ఎవరు మనం చూడం, ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళం మనం, ఎందుకంటే మైనర్ ప్రాఫిట్ల కింద ఉంటాయి. నహూము గ్రంథం 1వ అధ్యాయము చూడండి 12వ వచనంలో మధ్యలో చూస్తాను. నేను నిన్ను ఇక బాధ పెట్టను, వారి కాడి మ్రోను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. విరుగగొట్టుదును, తెంపుదును అంటే విమోచన భాష. నిన్ను విడుదల కలుగు చేసేవాడిని, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, పోయెళ్ళి సువార్త ప్రకటించుము అంటున్నాడు. గో ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ లిబరేషన్, గాస్పెల్ ఆఫ్ రిడెంప్షన్.
ఈ సువార్త విమోచన సువార్తను ప్రకటించమంటున్నాడు నహూము. యాక్చువల్గా నహూము అంటే ఆయన పేరులోనే ఉంది ఆదరణ, ఒక ఓదార్పు. పోయి నీ ప్రజలకు, నలుగుతున్న ప్రజలకు చెప్పు, ఇక రాజు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, ఈ నలుగొట్టబడే ఆలోచన ఉండదిక, మిమ్మల్ని దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు అనేటువంటి ఆ మాట ఆయన చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే నహూము గ్రంథం ఒక గొప్ప విమోచనతో కూడినటువంటి ఓదార్పు. అందుకే అంటాడు నహూము 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదాము. ఓదార్చు, ఈయన పేరే ఓదార్పు, ఆదరణ, నహూము పేరు. కాబట్టి దేవుడు అణచివేతకు వ్యతిరేకి, ఆయన ఎక్కడ అణచివేత ఉన్నదో అక్కడ ప్రజలను ఆయన రక్షించే అభయం ఇచ్చేటటువంటి వాడే దేవుడు. ఎందుకంటే నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూచాను, నేను విడిపిస్తాను అనేటటువంటి మానవ జాతికి కావాల్సిన హిస్టారికల్లీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎనీ కాంటెక్స్ట్, ఇన్ ఎనీ కల్చరల్ కాంటెక్స్ట్, దీస్ ఆర్ ద డామినేటింగ్ థీమ్స్. చూచాను, విన్నాను, విడుదల ఇస్తున్నాను అనేది. రెండవ ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్ ఏంటంటే దేవుడు అణచివేతకు వ్యతిరేకి. రెండవది ఏంటంటే దేవుడు క్రియాత్మకమైనటువంటి క్రియాశీలి, విమోచనాత్మకమైనటువంటి క్రియాశీలి. ఆయన హీ ఈజ్ ది ఫోర్స్, హీ ఈజ్ ది సుప్రీం పవర్ టు ఇనిషియేట్ ది ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్. ఆయన దాన్ని ఆలోచన, ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఆయన క్రియాత్మకంగా పెట్టేటువంటి పవర్ ఆయన. చూస్తారు ఎర్ర సముద్రం 14వ అధ్యాయం నిర్గమకాండం 13 నుంచి 31. ఎందుకయ్యా ఆగిపోయారు మీరు? నా శక్తి మీరు తెలియదా మీకు? మీరు నడవండి, ముందుకు సాగిపోండి అంటున్నాడు. అయ్యో ఎదురుకుండా సముద్రం ఉంది కదా అని. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ లిబరేషన్. మీరు నడుస్తూనే ఉండాలి, ఎర్ర సముద్రం కాదు ఏది ఆపలేదు మిమ్మల్ని అని ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. అలాగే మిద్యానీయుల మీద ఆయన గిదియోనికి చెప్తున్నాడు. గిదియోనికి ఆయన యుద్ధాన్ని ఆపొద్దు మీరు, యూ విల్ విన్ అని చెప్తా ఉన్నాడు. న్యాయాధిపతి 7వ అధ్యాయంలో చూస్తాం. అసీరియన్లు, అషూరు వాళ్ళకి ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటను చొచ్చి 185,000 మందిని హతము చేశాను అని ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో అషూరు వాళ్ళని హతం చేశాను. అంటే దేవుడు ఈ బానిసత్వాన్ని చూడలేదని కాదు, చూసిన ప్రతిసారి ఆయన విడుదల ఇస్తున్నాడు. మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి వీళ్ళని ఆయన ఇబ్బంది పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అలాగే మోయాబు మీద కూడా దేవుడు తన ప్రవచనం చెప్తున్నాడు. నేను నా జనులను నేను కాపాడుకుంటాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో. నిజానికి దేవుడు ఆయన యుద్ధాలు కోరుకునే దేవుడు కాదు ఆయన. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఏముండు చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. మన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకుంటే మానివేయను. అంటే నా 3వ అబ్జర్వేషన్ అంటే ఈజ్ గాడ్ ఆఫ్ పీస్. కాన్ఫ్లిక్ట్ని రిజల్యూట్ చేసి, గాడ్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, యుద్ధాలు తొలగించేసేటటువంటి దేవుడు ఆయన. మనం ఆయనే నమ్మకంగా ఉండి ఆయనపై ఆధారపడి ఆయన చెప్పింది విని ఉంటే యుద్ధాలు లేకుండా ఉండును. వాళ్ళు ఆయన్ని విసిగించి వాళ్ళే కొని తెచ్చుకున్నారు ఇవన్నీ. దేవుడు ఏమంటున్నా అంటే ఖడ్గములను నాగటి నక్కులుగా, అంటే యుద్ధం చేయడానికి ఖడ్గాలు అవసరం లేదు. దేనికి వాడాలంటే ఫర్ ది వెల్ బీయింగ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. పొలం దున్నుకొని పంట పండించుకొని మీరు గింజలు తెచ్చుకోండి, వెళ్ళి తినే ఆహారాన్ని తెచ్చుకోండి అంటున్నాడు. ఆ మెటీరియల్తో కత్తులు కాదు చేయాల్సిందే. ఈటెలను మచ్చు కత్తులుగాను. దేనికి మచ్చు కత్తులు? వేటాడడానికి. ఈటెలు దేనికి? యుద్ధాలు చేయడానికి. మానేయాల. జనం మీదకి జనము ఖడ్గం ఎత్తకై ఉండును. మీ పని మీరు చేసుకోండి, మీ పొలాలు మీరు సాగు చేసుకోండి, యుద్ధము చేయ నేర్చడం మానివేయండి. ఎందుకంటే యుద్ధం కాదు మీకు బోవ పెట్టేది, అన్నం పెట్టేది. మీరు పని చేసుకోండి, భూమిని సాగు చేసుకోండి, మీకు ఇచ్చాను నేను.
ఆయన మొదట అదే చెప్తున్నాడు ఆదాము హవ్వలకి, మీరు భూమిని పండించి సమృద్ధిగా మీరు తెచ్చుకోండి అంటున్నాడు పంటను. ఇప్పుడు అదే మాట అంటున్నాడు దేవుడు. యెషయా 61లో కూడా ఆయన ఈ విడుదల, విమోచన, ఈ సువార్త క్లైమాక్స్ ఎక్కడుందంటే యెషయా 61వ అధ్యాయం చూస్తే మనం 1 నుంచి మనం గమనిస్తే ముఖ్యంగా 3వ వచనం చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వాటికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములు కట్టుదురు, పాడైన పట్టణములు నూతనంగా స్థాపింతురు, పరతములు శిథిలమైన పురములను బాగు చేయుదురు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లిబరేషన్, గాడ్ ఆఫ్ రిజువెనేషన్, రీక్రియేషన్. పునరుద్ధరణకు మనల్ని తిరిగి పునర్స్థాపన చేయడానికి, మనల్ని పునర్స్థితీకరణ చేయడానికి, నవీన రూపును ఇవ్వడానికి, నూతన విలువలు ఇవ్వడానికి దేవుడు ఆయన దిగి వస్తున్నాడు అనేది ఆయన 61 యెషయాలో ఈ విడుదల గురించినటువంటి క్లైమాక్స్ గాస్పెల్ మనం చూస్తున్నాం. హిబ్రూ పదం కోఫేర్ అని అంటే విడుదల. చాలాసార్లు చాలా పదాలు వాడారు బైబిల్లో ఈ పదం కొరకు. నిర్గమకాండం 21వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందంటే దీన్ని పరిక్రయధనం అంటాడు, అటోన్మెంట్. దీని అంటే నువ్వు ఉన్న శ్రమకి ప్రతిగా నేను ఏదో ఏర్పాటు చేసి నిన్ను విడుదల చేసుకుంటానని, ర్యాన్సమ్ థియరీ అన్నమాట. చాలా పదాలు ఉన్నాయి ఈ విడుదలకు. షిక్రూర్ అంటే అందులోంచి షార్ లేక షూర్ అనే పదం నుంచి, నౌన్ నుంచి వస్తుంది. షిక్రూర్ అనేది కూడా విడుదల కలుగు చేసేటటువంటి ఆ యొక్క పదమే. అక్కడ చాలా పదాలు వాడారు. షలాక్ అనే పదం వాడాడు, చెరలో నుంచి విడుదల కలుగు చేయడాన్ని షలాక్ అనేది. టు రిలీజ్ ఏ ప్రిజనర్, చెర నుంచి విడుదల కలుగు చేయడానికి. అన్నిటికంటే ఎక్కువగా వాడబడింది బైబిల్లో యెషయా గ్రంథం 35వ అధ్యాయం చూస్తే మనం అందులో వాడిన పదం అయితే క్లైమాక్స్. అన్నిటికంటే చాలా గణనీయమైనటువంటి, నాకు వ్యక్తిగతంగా బలం ఇచ్చేటటువంటి పదం ఏంటంటే గేఉలిన్ అనేటటువంటి పదం అనేది కనబడుతుంది. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును అంటాడు యెషయా 35లో. గేఓలిన్ అనేటటువంటి ఈ పదం. దేవుడు దీనులను పైకి లేవనెత్తువాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి బేదలను పైకెత్తువాడు. ఆల్ ది సైన్స్ ఆఫ్ లిబరేషన్. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, బ్లాసమింగ్. అవి బహుగా పూయిచు ఉల్లసించును అంటే రెజ్యువెనేషన్. ఉల్లసించి సంగీతములు పాడును విత్ గ్రేట్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్, ఎగ్జులరేషన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివాడు గంతులు వేయను, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును. ఇవన్నీ దేనికంటే దే ఆర్ ద సైన్స్ ఆఫ్ లిబరేషన్. విమోచన పరమైనటువంటి సూచనలు ఇవన్నీ కూడా. ఒక చిన్నపిల్లవాడు పుట్టగానే వాడు ఏదో ఒకటి శబ్దం చేయాలా. వాడు ఏం చేయకుండా ఉంటే అక్కడున్న నర్సు, మంత్రసాని గారు, నర్సు గారు, లేకపోతే అక్కడున్న పెద్ద ఆ పిల్లవాడిని 2 కాళ్ళు తీసుకొని పైకెట్టి కుందేలు లేపినట్టు లేపి టపా పిల్లల మీద కొడతాడు. ఎందుకు? వాడు కెవ్వుమని అరవాలి. పాత రోజులు ఇంకా మూర్ఖంగా ఉండేది, తాగే చుట్ట తీసి ఇక్కడ పెట్టేసేవాళ్ళు. ఇక్కడ వాడు కెవ్వుని అరుస్తాడు ఆ శబ్దాన్ని. అమ్మాయ బతికే ఉన్నాడండి అంటే సైన్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు జీవించేదానికి కావాల్సిన సూచన ఏం కావాలి? నువ్వు విమోచించబడడానికి నేను సూచనలు ఇస్తున్నాను. నేను అవన్నీ ఏంటంటే సంతోషము, పూత పూయడం, ఉల్లసించడం, పాట పాడడం, ఇవన్నీ కూడా నేను వచ్చి రక్షించేదానికి. ఈ గేవులిన్ అనేది ఐ విల్ రిడీమ్. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను విడుదల కలుగు చేసే దేవుడు. గేవులిన్ అనే పదం అక్కడ వాడాడు విడుదల కొరకు. ప్రియ స్నేహితులారా,
పాత నిబంధనలో మనం చూస్తే, సారీ టు యూజ్ ద వర్డ్ పాత నిబంధన, తనాఖ్, ఓల్డ్ టెస్ట్మెంట్ తనాఖ్ అన్నారు. అందులో ఎక్కడ పడితే అక్కడ ఈ పదం కనబడుతూ ఉంటుంది, గేవులిన్ అనేది. దేవుడు విమోచించే దేవుడు, దేవుడు విమోచనాత్మకమైన దేవుడు ఆయన. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లిబరేషన్, లిబరేటర్ గాడ్ ఆయన. మనం యేసువారి తర్వాత సువార్తలో మనం నూతన నిబంధన అంటున్నాం. మరియమ్మ స్తుతి కీర్తన చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 52-53 వచనాలు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను, సైన్ ఆఫ్ లిబరేషన్. ఆకలి కొనిన వారిని పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. అంటే ఎక్కడ ఖాళీ ఉందో దాన్ని నింపాడే దేవుడు, సంతృప్తి పరచడం అనేది. ఎక్కడ లేమున్నదో అక్కడ సంతృప్తి పరచడం అనేది. ఎక్కడ బలహీనత ఉన్నావో అక్కడ ఎంపవర్మెంట్, అంటే బలం లేని చోట బలపరచడం అనేది. ఇవన్నీ దేవుడి యొక్క ప్రక్రియలని లూకా సువార్తలో మరియమ్మ వారి ఘనకీర్తనలో, మేరీ మ్యాగ్నిఫికెంట్లో కనబడుతుంది. నా మరో అబ్జర్వేషన్ ఏంటంటే, దేవుడు మానవ స్పర్శను, అంటే పరిపూర్ణ మానవ స్పర్శ. ఇప్పుడున్న మానవ స్పర్శ భయం వేస్తుంది మనకు, అమ్మో దేనికి పక్కన వాడు నన్ను పట్టుకుంటున్నాడని. మానవ స్పర్శ ఒరిజినల్గా అది దేవుని స్పర్శ, దైవ స్పర్శ. ఆ దైవ స్పర్శ ఎట్లాంటిదంటే అగోరాజో అన్నారు గ్రీక్ భాషలో. అదేంటది? మార్కెట్లో పోయి పాత రోజుల్లో స్లేవ్స్ని అమ్ముతుండేవాళ్ళంట. ఈ గ్రీక్ రోమన్ రాజ్యాలు ఉన్నప్పుడు బజార్లో పోయి కొనికి తెచ్చుకునేవాళ్ళు. మీరు ఎక్కడో గ్రీక్ రోమన్ దేశాలకు వెళ్ళారు. నేను ఆది క్రైస్తవ సంఘ చరిత్ర చూస్తుంటే, నాట్ వెరీ బిఫోర్ 150 years ago, గోదావరి డెల్టా మిషన్ చరిత్ర చదువుతూ ఉన్నాను నేను. ఫార్మేషన్ బౌడెన్ బీరు వాళ్ళ మిషనరీలు వచ్చినప్పుడు నర్సాపూర్, ఒక ధనవంతుని దగ్గరకు పోయి పనిచేసేవాడు అడుగుతున్నాడు అనమాట. ఏమనంటే, అయ్యా నాకు ఒక 10 రూపాయలు ఇప్పించండి అయ్యా. దేనికి? 10 అంటే ఏంటి? 10,000 రూపాయలు. అప్పుడు అంటే ఇచ్చిన పని ఇంకెక్కువ ఉందయ్యా, నేను వెళ్ళి 2 మనుషుల్ని కొని తెచ్చుకుంటానయ్యా అంటున్నాడు. 5 రూపాయలకి ఒక మనిషిని కొనుక్కోవచ్చు రాజమండ్రి దాకా వెళ్తే. వాళ్ళు వస్తే తనతో పాటు పని చేయడానికి ఇంత పెద్ద పని ఉంది కదా అని మంచి యజమానుడు ఆ 10 ఇస్తే 2 మనుషులను కొని తెచ్చుకుంటే రాజమండ్రి సంతలో పని చేసుకోవచ్చు వచ్చాను. మన దేశంలోనే ఉంది అది. గ్రీకు రోమన్ సామ్రాజ్యాల దాకా వెళ్ళాం మనం. అక్కడ ఏం పదం వాడారంటే నూతన నిబంధన కాలంలో, అంటే అబౌట్ 2000 years ago, అగోరాజో, ఎగ్జాగోరాజో, అగోరాజో. ఎగ్స్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్. అగోరాజో విమోచన కలుగు చేసేదానికి, అంటే మార్కెట్ ప్లేస్కి వెళ్ళి నీ విలువను పెట్టి నిన్ను కొనేదానికి అని అర్థం. గాడ్స్ హ్యూమన్ టచ్, దేవుని యొక్క మానవ స్పర్శ. అంటే మానవ స్పర్శ ఎట్లుండేదు అనేది ఒరిజినల్గా అది, ఇప్పుడుది కాదు. అంటే యేసు వారి యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే, ఈ నాజరేత్ మేనిఫెస్టో మనం చదువుకున్నది లూకా సువార్తలో. ఈ నాజరేత్ మేనిఫెస్టోలో ఏముంటుంది అక్కడ? ఇందాక మనం మరియమ్మ వారి ఘనకీర్తనలో దాన్నే మనం నాజరేత్ మేనిఫెస్టోలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటది? పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించిన, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సలము ప్రకటించుటకు. ఏంటండి ఇవన్నీ? విడుదల సూచనలు ఇవన్నీ కూడా. గాడ్ కమ్స్ హియర్, లో గాడ్ ఈజ్ కమింగ్ హియర్ ఓన్లీ టు రిడీమ్ us. ఆయన రావటం అనేది, ద హోల్ థీమ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈజ్ అవర్ లిబరేషన్. ఆయన మనల్ని విడుదల చేయడానికి ఆది యందు వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు రావడానికి. ఇక్కడేం పదం వాడాడు? లూకా సువార్త 4వ అధ్యాయంలో ఈ నాజరేత్ మేనిఫెస్టోలో లుత్రోన్ అనే గ్రీక్ పదం వాడాడు. అంటే అర్థం ఏంటంటే విడుదల కలుగు చేసి. ఇక్కడ పదం అది. అంటే ఒక్కొక్క చోట ఒక్కో పదం వాడబడింది. అపోలుత్రోసిస్, నేను విడుదల చేయడానికి వస్తున్నాను. గాడ్స్ హ్యూమన్ టచ్. డైరెక్ట్గా దేవుని స్పర్శ అనకుండా దేవుడు మానవునిలో ఇచ్చేటువంటి స్పర్శ. ఎవరయ్యా మొదటి మానవుడు? పర్ఫెక్ట్ మానవుడు యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపన చేయగలడు అంటున్నాడు ఆయన. పాపము తప్ప అన్ని విషయములలో ఆయన మానవులుగా చేయబడ్డాడు. అంటే ఈజ్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. దేవుడు ఆయన ద్వారా మనల్ని స్పర్శిస్తున్నాడు. దేనికంటే ఈ అపోలుథ్రోసిస్ లేక లుథ్రోన్ లువో విడుదల. ప్రియ స్నేహితులారా, చాలా పెద్ద సువార్త ఇది. విడుదల అనేది చాలామంది డాక్టరేట్స్ చేశారు దీని మీద. వాళ్ళ మీమాంసలు ఇంతలా పుస్తకాలు రాశారు ఈ సబ్జెక్ట్ మీద. మై అనదర్ అబ్జర్వేషన్, నా ఇంకొక ఆలోచన ఏంటంటే, హీలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లిబరేటివ్ సైన్. దేవుని యొక్క విమోచనాత్మక స్పర్శ సూచన స్వస్థత. లూకాసువార్త 13వ అధ్యాయం చూస్తాం. 18 ఏళ్ల నుంచి బలహీనంగా ఉన్న స్త్రీ, వంగిపోయి ఉన్నటువంటి స్త్రీ. మీరు ఏదో గమనించారా? నా చిన్నప్పుడు పల్లెటూరులో చాలామంది కర్రెట్ట పట్టుకుని వంగి నడిచేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది కనబడడం లేదు అక్కడ. మనకు 80 ఏళ్ళకు కూడా వాళ్ళు నడుస్తూనే వెళ్తున్నారు. కానీ ఎందుకంటే మేబీ మనం తినే ఆహారంలో ఏమన్నా తేడా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నిజానికి వాళ్ళే బలంగా ఉండాలి. 18 ఏళ్ల నుండి వంగి బలహీనంగా ఉన్నటువంటి ఆ స్త్రీని ఆయన పైకి లేవనెత్తాడు. ఎంపవర్మెంట్ ఈజ్ అనదర్ సైన్ ఆఫ్ లిబరేషన్. బలహీనత నుండి శక్తిని ఇవ్వడం అనేటటువంటిది విమోచనాత్మక సూచన. మనం యోహాను సువార్త లో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఓచొచ్చే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. కోనేరు దగ్గర పడి ఉన్నాడు అతను. ఎన్నేళ్ళు? ఇందాక ఆవిడ 18 ఏళ్ళ నుంచి వంగి ఉన్నది. మనవాడు 38 ఏళ్ళు, అంటే హాఫ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆల్మోస్ట్ ది యావరేజ్ లైఫ్ హి వాజ్ లైయింగ్ డౌన్. అక్కడ పడున్నాడు. అతను అక్కడ అడుగుతున్నాడు వెళ్ళి, నీవు స్వస్థపడకోరుచున్నావా అంటే ఇంకో అర్థం ఏంటంటే, నీవు విడుదల పొందకోరుచున్నావా ఈ పడిపోయిన స్థితి నుంచి అని అడుగుతున్నాడు. వాడంతా స్టోరీ ఏదో చెప్పాడు, నీళ్లు కదలడం, దూత రావడం, ఇవన్నీ చెప్తే, అవన్నీ కాదయా, లే నీ పరిపెత్తుకొని నుంచో అన్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ కాదు, పక్కన పెట్టు ఈ మైథలాజికల్ స్టోరీస్. స్టాండప్. విడుదల అంటే ఏంటంటే టు మేక్ వన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఆర్ హర్ ఓన్ ఫీట్. నీ కాళ్ళ మీద నిన్ను నిలవబెట్టేది ఎంపవర్మెంట్. నిన్ను పునర్శక్తితో నిన్ను రూపొందించటం, నిన్ను నిలవబెడతాం. ఇది ప్రభువారు ఈ భూమిపైన గాడ్స్ హ్యూమన్ టచ్ అన్న ఇందాక నేను. దేవుడు మానవునిలో అంటే యేసుక్రీస్తులో ఆయన ఈ లోకంలో ఆయన మనల్ని లేవనెత్తడానికి, విమోచించడానికి, ఆయన దేవుడి యొక్క మానవుని యొక్క అవిధేయత చూసి దేవుడు వాళ్ళు ఆయనను మనుష్య కుమారుడు ఈ లోకానికి పంపడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ మనం ఎటువంటివి ఎన్నో చూస్తున్నాం. మనం మనుషులను వడ్డీకి ఇచ్చి కాల్ మనీ వాళ్ళు చూస్తున్నాం. అన్ని పట్టణాల్లో గొప్ప గొప్ప పొలిటీషియన్స్ కూడా వీటి వెనక వర్క్ చేస్తున్నారు. డబ్బు సంపాదించే మార్గాల్లో మానవుని ఎంతైనా హింసించే విధానాలు ఉన్నాయి, మానవుడిని అవమానపరిచే విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళని, అప్పులు తీసుకున్న వాళ్ళని ఎంత అవమానపరుస్తారో అనేది కనబడతా ఉన్నది. ఎవడు ప్రభుత్వాలు దీన్ని రూపుమాపలేకపోతున్నాయి. ఇదివరకు కట్టుబానిసత్వం రూపురేఖ మార్చలేకపోతుంటే ఇప్పుడు కాల్ మనీ కేసులు ఒకటి, వడ్డీకి ఎన్నో ప్రాణాలు పోతూ ఉన్నాయి. అక్కడ ఈ భారాన్ని మనం పక్కకు తొలగించి వాళ్ళకి విమోచన కలుగు చేయటం అనేది చిన్న చిన్న పనుల్లో. భవన నిర్మాణం కూలీలు, నీ ఇష్టం వచ్చిన రేటు నువ్వు నిర్ణయిస్తున్నావు, కానీ ప్రభుత్వం నిర్ణయించిన రేటు ఇక్కడోని కాదని ఎక్కడో ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వస్తే, బీహార్ నుంచి, ఈ సౌత్ అంతా చూస్తూ ఉంటే ట్రైన్ల నిండా వందల మంది పెట్టెల మీద ఎక్కుతున్నారు. వాళ్ళ ఊర్లు వెళ్ళేదానికి సెలవులకి. ఏంటంటే 4 డబ్బులు సంపాదించుకుని వాళ్ళ ఊరు వెళ్తున్నారు. వాళ్ళు నీకు 700 రూపాయలు కూలి అయితే వీడు 500 పని చేస్తున్నాడు కదా, అంతే చూస్తున్నావు. కానీ నువ్వు నీతో ఉన్న ఇక్కడ కూలీలను చూడడం అన్నది అంటే వాళ్ళకి సహాయం చేయొద్దని కాదు నేను అనేది. ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన ఎఫ్ఫతా, మరో గ్రీక్ పదం తెరువుము అంటే కట్లు తెంచుము అనే ఒకటైతే,
కెరూము అనేది ఒకటి అనమాట. అంటే విమోచన, విడుదల అనేది నిన్ను గొంతెత్తి నీ యొక్క ఆనందాన్ని తెలియచెప్పేటటువంటిది. ఎన్నోసార్లు మన కాంటెక్స్ట్లో డొమెస్టిక్ వైలెన్స్ అన్నాను. నోరు విప్పి చెప్పుకోలేని గృహిణి, భయపడిపోయి పిల్లలు పరుగులెత్తేటటువంటి గర్ల్ చిల్డ్రన్, ఆడపిల్లలు, వితంతులు, మరి చిన్న బాల్య వివాహాలకి నలిగిపోయినటువంటి వాళ్ళు ఇంకా నడుస్తూ ఉన్నాయి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో. మనకి విద్య లేనితనం ఇంకా నడుస్తూ ఉందండి. ఇప్పటికీ మన భారతదేశంలో ఇంకా గొప్పగా చెప్పుకున్నాం, కేరళలో అందరూ ఎక్కువ చదువుకున్నారంట, ఇంకెక్కడో ఎక్కువ చదువుకున్నారు. నేను పేర్లు చెప్పట్లే, ఏ స్టేటు తక్కువ, అందరూ బాగా చూస్తున్నారు. అందరూ చక్క బీదలకి పిల్లలకి బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, సంచులు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు కదా, వాళ్ళకి మంచి ఆహారం పెడుతున్నారు అనేది ఒక ఐడియాలజీ. అది ఎంతవరకు చేయగలుగుతున్నారనే తర్వాత ఇవి చేయాలనేది దేనికంటే ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ మీన్స్ ఆఫ్ లిబరేషన్. I would say today it is the prima sign of liberation. ప్రాథమిక మిషనరీలు వచ్చి చేసింది మొట్టమొదటి ఏంటంటే, ఓ చేత్తో బైబిలు, ఓ చేత్తో విద్య పట్టుకొచ్చారు. ఎందుకంటే కొత్త బైబిల్ వల్ల వీళ్ళు నేను ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు నిలబెట్టలేను. వాళ్ళకి ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే అక్షర జ్ఞానం. దాంతోనే వాడు పరిపక్వత్వం లేచి నిలబడతాడు, తర్వాత ఆటోమేటిక్గా స్వార్థ అందుకుంటాడు, అది వేరే విషయం. విద్య, దళిత, ఆదివాసీ హక్కులు ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయా? మిషనరీలు వచ్చిన తర్వాత. ఈ గిరిజనుల మధ్య జరుగుతున్న కుల జాత్యహంకార, ఈ యొక్క అణగదొరకబడేటువంటి జోగిని యాక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మిషనరీలు. గిరిజనుల యాక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మిషనరీలు. ₹1 ఒక కూలీని అమ్ముతున్నారు ఆ రోజుల్లో, 100 ఏళ్ల క్రితం. అంటే ఈ 100 yearsలోనే ఎంత మార్పు వచ్చిందంటే, బట్ ఫర్ మిషనరీస్ యూ వుడ్ నాట్ గాట్ దిస్ చేంజ్. ఇది ఇవాళ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక 10 సూత్రాలను తీసుకొచ్చింది. ఏంటంటే సమానత్వానికి హక్కు కావాలని, అందరికీ సమాన హక్కు కావాలి, అన్ని దేశాల్లో కూడాను ఇంప్లిమెంట్ చేయాలంతే. అందరికీ జీవించే హక్కు కావాలి, అందరికీ ఆరోగ్యదాయకమైన హక్కు కావాలి, అందరికీ విద్య ఉన్న హక్కు కావాలి, అందరికీ ఆహార పథకం కావాలి, అందరూ ఆహారం తినాలి నీ దేశంలో, అందరికీ స్వేచ్ఛ హక్కు కావాలి, అందరికీ పని దొరకాల, పని చేసుకోవాలా, అందరికీ న్యాయం సమానంగా పంచబడాలి, అందరూ వాక్ స్వాతంత్ర్యం కావాలి, అందరూ మాటలు. ఇప్పుడు ఆ వాక్ స్వాతంత్రం అంటే రెడ్ బుక్ అని ఇంకేదో బుక్ అని చెప్పి తీసుకెళ్ళి లోపల వేసేయటం అనేది కొన్ని న్యాయం, కొన్ని అన్యాయం జరుగుతుంది. అందరికీ క్షేమము అంటే అందరికీ సెక్యూరిటీ కావాలి. ఈ 10 హక్కులు ఇవి లేనప్పుడు నీ దేశానికి, నువ్వు దేశ పాలన చేయడానికి అర్హత లేదు మీకు, మీ దేశానికి మేము గుర్తించం అంటున్నారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంతర్జాతీయ, అందరూ అంగీకరించాలి దీన్ని. అంటే విమోచన యొక్క సూచనలు ఇవాళ మోడర్న్ కంట్రీస్, మోడర్న్ ప్రపంచంలో, నాగరికతలో ఇవి ఈ జీవించే హక్కు, విద్యా హక్కు, వైద్య హక్కు, స్వేచ్ఛ హక్కు, న్యాయ హక్కు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఇవి విమోచనకు ఇప్పుడు కనబడేటటువంటి సంకేతాలు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మహా యోగి, పుంగవుడు అయినటువంటి ఒక గొప్ప జెసూయిట్ ఫాదర్ అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ప్రభు, నీ శాంతి సందేశానికి నన్ను సాధనముగా వినియోగించు. మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ యువర్ పీస్. ఎక్కడ ద్వేషం ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడ గాయం ఉంటే అక్కడ క్షమ, ఎక్కడ అనుమానం ఉంటే అక్కడ నమ్మకత్వం, ఎక్కడ నిరాశ ఉంటే అక్కడ ఆశ, ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు, ఎక్కడ విషాదం ఉంటే అక్కడ ఆనందం. నేను ఒకరికి ఓదార్పుగా ఉండాలి, నేను ఒకరిని అర్థం చేసుకోవడానికి నన్ను నీవు ఒక ప్రేమించే సాధనంగా నన్ను చేయమని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మన అందరం జత చేర్చి మనం ఏకకంఠంతో మనం ఆమేన్ అన్నారు. భక్తుడు మాసిలమ్మణి గారు చక్కటి పాట రాశాడు. ఆయన సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను.
జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ విజయ సుత. విడుదల క్రైస్తవ విశ్వాసంలో మనం ఎక్కడ చూస్తున్నాం దాన్ని అంటే సిలువ పాద సన్నిధిలో. ఫర్ ఎంపవర్మెంట్, మనం శక్తితో లేచి నిలబడేదానికి, మనం అక్షర జ్ఞానం పొందుకునేదానికి, వైద్య సహాయం మనం పొందుకొని నిలువబడడానికి, మనం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి, సమానత్వాన్ని మనం పొందుకోవడానికి, మానవ విలువలను మనం ఏకంగా మనం చూడడానికి, ఎదుటి వారిలో దేవుని రూపాన్ని నేను చూసుకోవడానికి సిలువ పాద సన్నిధిలో మనందరి కొరకు. ఇందాక చెప్పాను, అదేంటంటే మనం మార్కెట్లో కొనుక్కునేటటువంటి ఈ యొక్క అగోరాజో, ఎగ్జాగోరాజో క్రాస్ ఈజ్ ద సైన్ ఆఫ్ ఎగ్జాగోరాజో. అంటే మనల్ని కొని ఆయన విలువైన రక్తంలో, మార్కెట్లో కొన్నారు కదా స్లేవ్స్ని, అట్లా ఈయన రక్తంతో మనల్ని కొనుక్కొని మనల్ని నూతనపరిచి మనకు విడుదల అనుగ్రహించాడు. ఇట్స్ ఎ గ్రేట్ థీమ్ ఆఫ్ ద బైబిల్. ఇట్స్ ఎ గ్రేట్ థీమ్ ఆఫ్ ద చర్చ్. ఇవాళ క్రైస్తవ సంఘం ఈ విడుదల సంకేతాన్ని ఇవ్వకపోతే అది అర్థయుక్తమైన క్రైస్తవ సంఘం కాదు. దాని సాక్ష్యం బయటికి రావాలి, బలమైన సాక్ష్యం. అంటే అక్కడ ఏదో ఒకటి జరగాల. మానవ విలువలను మనం గుర్తించి మానవులను విమోచించే బలమైనటువంటి సంకేతాన్ని సంఘం ఇవ్వకపోతే అది సిలువ విలువతో కూడిన సంఘం కాదని మనం గుర్తించాలి. నేను నెగిటివ్గా మాట్లాడను, కాదనే దానికి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సిలువ, క్రైస్తవ సంఘం, ఈ రెండు చేయూతతో మానవ విలువలను మనం తిరిగి పునర్రూపకల్పన చేయడానికి, కలిసి పనిచేయడానికి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మును, మీ క్రైస్తవ సంఘాలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మా పరలోకపు తండ్రి, విడుదల లేక విమోచన అనే మహత్తరమైనటువంటి అంశాన్ని, ఒక బలీయమైనటువంటి అంశాన్ని మా ముందు పెట్టారు ప్రభువా. దీనికి 2000 సంవత్సరాలు కాదు, ఇంకా ఇంత వెనకాల ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి తండ్రి నీ ప్రజలైన ఇశ్రాయేలు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు నీ ప్రజలు ఎందుకు అయ్యారంటే ఎక్కడ అణగదొరకబడుతున్నారో వాళ్ళు నీ ప్రజలను నువ్వు తీసుకుంటున్నావు. ఇవాళ ఎంతమంది అణగదొరకబడిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చు, ఇశ్రాయేలులు కాకపోవచ్చు, ఎవరైనా సరే మానవులు అణగదొరకబడినప్పుడు వారు నా వారు అని చెప్పి నీవు వాళ్ళని ఓన్ చేసుకొని నీ యొక్క విలువ సంకేతాలను వాళ్ళకు అందించావు ప్రభా, అందిస్తున్నావు ప్రభా. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో పరుగులెత్తుతున్నారు ఈ విడుదల కొరకైనటువంటి దాని కొరకు, స్వేచ్ఛావాయువులు పీల్చడానికి. నాయన సంఘాలను మేల్కొల్పండి, మా దేశాలను నాయకత్వాన్ని మేల్కొల్పండి, వారికి కావాల్సిన విమోచనాత్మకమైన జ్ఞానం ప్రసాదించండి. ఏదో ఒకటి మా సంఘం నుంచో, మా కుటుంబం నుంచి మేము ఈ విమోచనాత్మకమైనటువంటి సందేశం మేము ఇవ్వడానికి, అంటే విలువలతో కూడినటువంటి ఒక సత్క్రియ మేము చేయడానికి మా హస్తాలను, మా తలంపులను బలపరచుమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.